నమస్తే. నేను డాక్టర్ నిరుపమ, గైనకాలజిస్ట్, శారదా హాస్పిటల్స్, నెల్లూరు. ఈరోజు మన టాపిక్ టీనేజ్ హెల్త్. టీనేజ్ అనగానే ప్రతి ఒక్క గర్ల్ తన ఫిజికల్ అపియరెన్స్ గురించే ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇంప్రాపర్ డైట్ తీసుకోవడము అండ్ ఆడ్ టైమింగ్స్‌లో డైట్ తీసుకోవడం జరుగుతుంది. యాస్ ఎ మదర్ మనం వాళ్ళకి సపోర్టివ్‌గా ఉండాలి ఈ టైంలో. ఎస్పెషల్లీ ఈ టీనేజ్‌లో వాళ్ళ గ్రోత్ స్పర్ట్ అనేదుంటుంది. గ్రోత్ స్పర్ట్ అంటే సడెన్‌గా వితిన్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ వాళ్ళ హైట్ పెరుగుతారనమాట. అలాంటి హైట్ పెరిగినప్పుడు వాళ్ళకి కాల్షియం రిక్వైర్మెంట్స్ ఎక్కువగా ఉంటుంది. సో, కాల్షియం రిచ్ ఫుడ్స్ అంటే దేంట్లో ఉంటాయి? పాలు, పెరుగు, గుడ్డు, నువ్వులుండలు అంటే నువ్వులు, రాగులు అండ్ మీట్ అండ్ యాస్ వెల్ యాస్ సీ ఫుడ్స్. ఇంకా ఫ్రూట్స్ తీసుకున్నట్లయితే జాంకాయలు, సీతాఫలాలు వీటిల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. సో, ఇలాంటి డైట్ మనం ఎక్కువగా పిల్లలకివ్వాలి. స్నాక్స్ గాని, లేకపోతే ఫుడ్ ఆఫ్టర్‌నూన్ లంచ్ ఆర్ డిన్నర్‌లో ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఈ కాల్షియం ఇవ్వడం ఒక్కటే ఇంపార్టెంట్ కాదండి. దాంతో పాటు వైటమిన్ డి కూడా సప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ వైటమిన్ డి మనకు సన్‌లైట్‌లో సమృద్ధిగా ఉంటుంది. అందుకని ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు ఔట్‌డోర్‌లో ఆడినట్లయితే, లేకపోతే ఎక్సర్‌సైజెస్ ఔట్‌డోర్‌లో చేసినట్లయితే వైటమిన్ డి సప్లిమెంటేషన్ ఇచ్చిన వాళ్ళమవుతాం. వైటమిన్ డి ఎప్పుడైతే ఎక్కువుంటుందో, అప్పుడు కాల్షియం అబ్జార్ప్షన్ కూడా బావుంటుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇంకొకటి ఎస్పెషల్లీ ఈ ఏజ్ గ్రూప్‌లో వాళ్ళకి పీరియడ్స్ రావడము, అలాగే ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా రావడం జరుగుతుంది. అంటే రక్తహీనత. మనము ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవ్వడానికి ట్రై చేయాలి. ఈ ఐరన్ ఎక్కడ ఎక్కువుంటుంది అనంటే, మునగాకు, పాలకూర, బెల్లము, ఖర్జూరము, ఎండు ద్రాక్ష, నెక్స్ట్ నాన్ వెజ్ డైట్ తీసుకుంటే రెడ్ మీటు, వీటిల్లో ఎక్కువ ఐరన్ ఉంటుందనమాట. సో, ఇలాంటి డైట్ పిల్లలకి ఇవ్వడం చాలా ముఖ్యం. అలాగే వాళ్ళకి స్ట్రెంగ్త్ కూడా ఎక్కువ అవసరమవుతుంది. ఎందుకంటే సడెన్‌గా హైట్ పెరుగుతారు. వాళ్ళ రిక్వైర్మెంట్ ఎక్కువుంటుంది. హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి. సో, అందుకని వాళ్ళకి ప్రోటీన్ రిచ్ డైట్ ఇవ్వాలి. ప్రోటీన్ రిచ్ డైట్ అంటే మనకు కోడిగుడ్డు, మీట్‌లోనే కాకుండా రోజు పప్పు పెట్టాలి. పప్పు ధాన్యాలతో చేసిన ఏ ఐటెమ్ అయినా లైక్ సున్నుండలు పెట్టండి, వేరుశనగుండలు, లెగ్యూమ్స్, నెక్స్ట్ పన్నీరు, మష్రూమ్స్ వీటిలో అంతా హై ప్రోటీన్ డైట్ ఉంటుందనమాట. సో, ఇలాంటి డైట్‌కి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అలాగే వైటమిన్స్, మినరల్స్ ఉండే ఆహారం అనమాట. అంటే మైక్రో న్యూట్రియంట్స్ చాలా మిస్ అవుతూ ఉంటారనమాట. అందుకని ఇంకా ఏ సీజనల్ ఫ్రూట్ ఉంటే ఆ సీజనల్ ఫ్రూట్ పెట్టడము. ఇంకా హెల్తీ డైట్ ఇంట్లో చేసిన ప్రతి ఒక్క ఫుడ్‌ని వాళ్ళకి ఎంకరేజ్ చేసి, ఆ ఫుడ్‌ని టేస్టీగా చేసి వాళ్ళు తినేలాగా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ ఫిజికల్ హెల్తే కాకుండా మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళలో యాంగ్జైటీ, స్ట్రెస్సు, ఆ ఫిజికల్ అపియరెన్స్‌ని వాళ్ళు కంపేర్ చేసుకోవడము అండ్ వాళ్ళు మూడ్ స్వింగ్స్ ఇవన్నీ ఎక్కువుంటాయి. సో, అందుకని ప్రతి పేరెంట్ వాళ్ళతో కాసేపు కూర్చొని స్పెండ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో చూసుకొని, దానికి సపోర్టివ్‌గా మేమున్నాము నీకు, నీ మెంటల్ హెల్త్‌కి సపోర్టివ్‌గా అన్నట్లు వాళ్ళు ఉండి అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి జంక్ ఫుడ్సు, ప్రాసెస్డ్ ఫుడ్సు, డీప్ ఫ్రైతో చేసినయి, మైదాతో చేసిన ఫుడ్సు అవన్నీ తగ్గించి తినేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేసి హెల్తీ ఫుడ్స్ మీద కాన్సంట్రేట్ చేయడము ముఖ్యము. అలాగే ఈ మెంటల్ స్ట్రెస్ రిలీవ్ చేయడానికి యోగా అండ్ ఎక్సర్‌సైజెస్ చాలా హెల్ప్ అవుతాయి. వీటికంతా ఒక హెల్తీ పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా చేసినట్లయితే వాళ్ళు వాళ్ళ గోల్‌ని రీచ్ అవుతారు. థాంక్ యూ.